ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్తస్స నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు జూన్ మాస ఫలితములు ఎలా ఉండబోతున్నాయి, అందులో ఈ యొక్క జూన్ మాసంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనంలో ఉండేటువంటి రాహు కుంభంలోకి మారిపోయాడు. అదేవిధంగా కేతువు కూడా మనకి సింహంలోకి మారుతున్నాడు, కన్యలో ఉండే కేతు. కాబట్టి రాహుకేతువులు ఈ మాసం నుంచి మార్పు అనేది జరుగుతుంది. అదేవిధంగా శని మీనరాశిలోని, మేషంలో శుక్రుడు, రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉంటూ ఆ యొక్క బుధుడు 6వ తేదీ మిథునంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మిథునంలో గురువు ఉంటున్నాడు. గురువు దగ్గరికి చేరుతున్న బుధుడు 23వ తేదీ మరలా కర్కాటకంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 6వ తేదీ నుంచి కర్కాటక రాశిలో నీచబడి ఉన్నటువంటి కుజుడు కేతువును కలుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి విషయాలు చాలా బాగా కలిసి రానున్నాయి అనేటువంటి విషయాలని, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఇంతకాలము కుజుడు రాశిలో ఉండి ఈ 6వ తేదీ నుంచి మారుతున్నందుకు కెరియర్లో ఉన్నటువంటి స్ట్రెస్ 6వ తేదీ నుంచి తగ్గుతుంది. కాకపోతే ధనస్థానంలోకి వెళ్తున్నాడు కుజుడు, కేతు వస్తున్నాడు కర్కాటకం వారికి. కావున ఈ ధనస్థానంలోకి ఎప్పుడైతే కుజుడు కేతువు వస్తున్నారో ముఖ్యంగా ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అనేటువంటి చాలా స్పష్టంగా చూసుకున్నట్లయితే ఇది ప్రత్యేకంగా ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ధనపరమైనటువంటి విషయాలలో, వృత్తిలో, అందులో ముఖ్యంగా ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ అండర్టేకింగ్ కాంట్రాక్ట్లు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం చెప్పుకోవాలంటే. అలాగే కర్కాటకం వారికి అష్టమ శని పోయింది చెప్పాలంటే, కాబట్టి పెద్దగా మీరు శని గురించి ఎక్కువగా బాధపడాల్సిన పని లేదు. కాకపోతే అష్టమ రాహు ఉన్నాడు కదా, అంటే కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అందులోనే ముఖ్యంగా సంతానానికి లేదా సంతానం మూలంగా ఏదైనా ధన సంబంధించిన ట్రాన్సాక్షన్ చేసే విషయంలోని, లేదా క్రియేటివ్ రిలేటెడ్ వాటిల్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ట్రాన్సాక్షన్ చేసే విషయంలో, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎవరికైనా మీరు అప్పు రూపంలో డబ్బులు ఇచ్చేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో ఉండేటువంటి గురువు మీరు విదేశాలకు వెళ్ళి లేదా వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ బుధుడు ఎప్పుడైతే రాశిలోకి సంచరిస్తుంటాడో, అది కూడా కర్కాటక రాశిలోకి వచ్చేటువంటి బుధుడు వల్ల మీకు కలిగేటువంటి ఫలితములు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ మీకు కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి. గవర్నమెంట్ రిలేటెడ్ అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు, లేనట్లయితే బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి సంబంధాలు మీకు కుదరడం జరుగుతుంది. అయితే ఈ నెలలో ప్రత్యేకంగా 6వ తేదీ తర్వాత నుంచి ఉద్యోగ మార్పులు ఒక 45 రోజుల పాటు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో ఉద్యోగ సంబంధించిన విషయాలు, అందులో ముఖ్యంగా డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంటు, రక్షణా దళాల్లో ఉండేటువంటి వారికి మార్పులు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతోని, సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొంత కుటుంబంలో, ఎందుకంటే లగ్నం నుంచి 2వ స్థానంలో కుజకేతువులు 2వ కుటుంబ స్థానంలో ఉన్నారు కాబట్టి వారి ద్వారా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసిన ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి. గోవుకి క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు భయపడుతున్నటువంటి అంశము కాలసర్ప దోషంలో గ్రహాలు ఉన్నాయి, ఒకవైపు యుద్ధ సంబంధించిన వాతావరణం నడుస్తూ ఉంది. ఈ కాలసర్ప దోషం వాళ్ళ జన్మజాతకానికి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని అంటూ ఉంటారు. అందుకే ఒకటే చెప్తున్నాను, చాలా కాలం నుంచి చెప్తున్నా ఈ విషయం. కాలసర్ప యోగం అనుకోండి, దోషం అనుకోండి,
అది కేవలం కాలానికి సంబంధించింది. మీరు గమనించినట్లయితే చూస్తే కనుక ఈ గ్రహాలన్నీ రాహుకేతు మధ్యలో పడ్డప్పుడు ఇప్పుడు చూడండి వాతావరణం అంతా ఇలా ఉంది. మనకు కరోనా వచ్చినప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉండేది. అయితే ఇక్కడ ఈ మంగళవారం మనకి పెహల్గాం ఇన్సిడెంట్ జరిగినందుకు నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను, మరలా జరిగే ఛాన్సెస్ ఉంది. ఎక్కడ అంటే కొంత ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండే ప్రదేశాల్లోని, నెక్స్ట్ మనకి పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాలు జరిగేటువంటి ప్రదేశంలో ఏదైనా సరే హిందూ సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించిన స్పిరిచువల్ రిలేటెడ్ ప్లేసెస్ ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లో మనుషులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రదేశాల్లో హైదరాబాద్ లేదా కేరళ సముద్ర ప్రదేశాల్లో సముద్రపరంగా కొంతవరకు యుద్ధ ఇవి కూడా వస్తాయని, అంటే కొంతవరకు అటాక్స్ జరుగుతాయని చెప్పుకున్నాం మనం. అటువంటివి వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ, ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి 10 to 15% మాత్రమే. అంతా కూడా మన జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, ధనస్థానం ఎలా ఉంది, మన ప్రయత్న స్థానం ఎలా ఉంది, మనం ఏ డైరెక్షన్లో నివసిస్తే బాగుంటుంది, అదేవిధంగా మన ఫైనాన్స్ కానీ కెరియర్ కానివ్వండి, వృత్తి వ్యాపార సంబంధించిన అంశాలతో పాటు వివాహము, ఇవన్నీ కూడా మన పర్సనల్ చార్ట్ బట్టి ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు జరిగేటప్పుడు మాత్రం ముఖ్యంగా మనకి ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నందుకు అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడం వల్ల శని యొక్క ప్రభావం అనుకూలిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దక్షిణామూర్తి ఆరాధన మరియు కాలభైరవ అష్టకము, అదేవిధంగా గోవులకి పిడికడు బెల్లం పెట్టడము, వీటి వల్ల ఏమవుతుందంటే అకాలంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇండియా మొత్తంలో మీరు ఎక్కడున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బాలేవు, మీరు ఎక్కడున్నా సరే ఆ కాలభైరవుడు దక్షిణామూర్తి ఆ సమయానికి ఒక స్ఫురణలా కలిగి మీరు అక్కడి నుంచి ఇబ్బంది నుంచి బయటపడతారు. సో ఇవి చేయండి. అదేవిధంగా ఇంకొంతమంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఏమంటే కాలసర్ప యోగం లేదా దోషం మా జాతకంలో ఉన్నప్పుడు గోచారంలో కాలసర్ప యోగం కలిగినప్పుడు అదేమైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. అది ఎప్పుడు ఇస్తుందో కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న గోచారంలో మీనంలో రాహువు, సింహంలో కేతు ఉన్నాడు, కాలసర్ప దోషంలో గ్రహాలన్నీ పడున్నాయి కదా. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? ఆల్మోస్ట్ జూలై మిడిల్ వరకు ఉండి, జూలై మిడిల్ తర్వాత కుజుడు బయటకు వస్తాడు. అలా 1 by 1 ఒక్కొక్క గ్రహం బయటకు వస్తుంది. అయితే నిజంగా వాళ్ళ పర్సనల్ చార్ట్లో రాహుకేతువులు కనుక కుంభ సింహరాశుల్లో ఉండి కాలసర్ప యోగం ఏర్పడితే కనుక ఇప్పుడుండే కాలసర్ప యోగం దానికి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి, దీనికి ఏమిటి పరిహారం, అసలు దీనివల్ల ఏమవుతుంది అంటే సింపుల్, ఏమీ లేదు. మనకి చూడండి, ఇటొక గేట్ వేసేసి మధ్యలో అందరి నుంచి వస్తే ఇటు కదలకుండా అయిపోతుంది చూసారా. అలా ఏంటంటే కొంచెం మనకి వర్క్స్ అన్ని స్ట్రక్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు దానికి పరిహారం ఏమిటి? రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవడము, చక్కగా ఆ యొక్క కాళహస్తికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడము, అక్కడ వీలైతే రాహుకేతు పూజ చేయించుకోవడము. చాలామంది ఏంటంటే కేవలం రాహుకేతువులకి ప్రాధాన్యత ఇస్తారు, కానీ అక్కడికి వెళ్ళినందుకు రాహుకేతువులతో పాటు అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా మనకి కష్టాలు తొలగిపోతున్నాయనే విషయం మర్చిపోతుంటారు ఆ దర్శనం ద్వారా. అదొకటి ముఖ్యంగా చేయించుకుంటూ మీకు దగ్గరలో ఆలయంలో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లేనట్లయితే రావి చెట్టు కింద మనకి ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి వాటర్ని వేయడము, ఇవి ఎక్కువగా చేస్తుండాలి. అయితే మనకి రాహుకేతువుల మార్పుల వల్ల ముఖ్యంగా మనకి జరిగేది ఏమిటంటే, కేతువు మార్పు వల్ల ల్యాండ్ రేట్స్ చక్కగా పెరుగుతాయి, బంగారం కొంతవరకు ఆగుతుంది ఒక దగ్గర, గురువు మిథునంలోకి వచ్చినందుకు కొంచెం వాణిజ్య సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. కాకపోతే మీనంలో శని ఉన్నందుకు కొన్ని, అంటే సహజంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం పక్కకు పెడితే వాళ్ళ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది. కానీ వేరే దేశాలు ఇన్వాల్వ్ అయితే మాత్రం అణుబాంబులు వేసుకునేటువంటి ఛాన్సెస్ వరకు వెళ్తుంది. వేరే దేశాలు అన్నీ కనుక ఇన్వాల్వ్ అయితే, కేవలం వీళ్ళిద్దరి మధ్యన అయితే అంతవరకు వెళ్ళదు అనేటువంటి చాలా స్పష్టంగా గోచారం చూపిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఈ ప్రశ్న నన్ను అడుగుతూ ఉన్నారు. ఇది ఒకటి. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు గనక దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవ అష్టకము కనుక చదువుకుంటూ అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడతారు. బయటపడాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.